హాయ్ టు ఆల్. ఈరోజు మనం ఐవీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెనేషన్ చూడమ్మా కాన్సెషన్. సో మనకి ఫస్ట్ 31 నుంచి 35 వరకు క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అంటే లైన్ గ్రాఫ్ ఇచ్చాడు. సో టూ షాప్స్ అంటున్నాడు, 4 మంత్స్ ఇచ్చాడమ్మా. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాల్యూస్ లేవు కాబట్టి వాల్యూస్ ఒకసారి షార్ట్అవుట్ చేసుకుందాం. మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అని ఇచ్చాడు. ఇది మేనా. సో అలాగే ఏబి అనే 2 స్టోర్స్ ఇచ్చాడు. సో ఇవి 5 లైన్స్ 20 కాబట్టి ఒక్కొక్క లైన్ 4 అని చెప్పొచ్చు. ఫస్ట్ మనం ఏ రాద్దాం చిన్న. ఏ తీసుకుంటే 88 నాన్న, ఇది 96 అవుతుంది. నెక్స్ట్ ఇది 48 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్గా 60 ఇచ్చాడమ్మ. నెక్స్ట్ బి చూసుకుంటే కనుక ఇది 64, నెక్స్ట్ ఇది 56, నెక్స్ట్ ఇది 72, నెక్స్ట్ ఇది 18. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి మనకి డేటా ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఒకసారి చూడండి. 31 క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ బి జూన్ అంట. జూన్లో బి అనే షాప్లో ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే 29 వేర్ హార్డ్ బౌండెడ్ అంట. మనకి కావాల్సినవి నాట్ అని అడిగాడమ్మ. సో ఉన్న టోటల్లోంచి తీసేస్తే అయిపోతుందమ్మా. మన దగ్గర 80 ఉంది చూడండి నాన్న. ఒకసారి జూన్లో 80లో నుంచి 29 తీసేస్తే 51 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మార్చ్ మంత్లో ఇంకో థర్డ్ షాప్ గురించి చెప్తున్నాడు. అక్కడ 5/11 ఆఫ్ ద నోట్బుక్ సోల్డ్ బై ఏ ఇన్ ద సేమ్. మార్చ్లో ఏ 88 ఉంది చూడండి నాన్న. ఈ 88లో 5/11 చేస్తే మనకి సి వస్తుంది. అడిగింది కూడా సిఏ నాన్న. 5/11 × 88. ఇందులో ఇది 8 టైమ్స్ నాన్న. 5 8 = 40. సో నెక్స్ట్ 33కి వెళ్దాం చూడండి ఒకసారి. ఏ అనే షాప్ గురించి అడుగుతున్నాడు. ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మేకి జూన్కి నాన్న. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇంటూ 100 చేయాలి. సో దాంతో తర్వాత చూసుకుంటే మే నుంచి జూన్కి అడుగుతున్నాడు. మే నుంచి జూన్కి ఒకసారి చెప్తే 48 60 అయ్యింది. అంటే 48 60 అయిందంటే 12 పెరుగుతుంది. 48తో కంపేర్ చేయాలి కాబట్టి అంటే 48లో హాఫ్ ఆఫ్ ద హాఫ్ తీసుకుంటే 25 అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మన క్లాస్లో డిస్కస్ చేసే క్వశ్చన్ అది. నెక్స్ట్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది నోట్బుక్స్ ఏప్రిల్ మే కలపమంటున్నాడు నాన్న. ఏ అనేది ఏప్రిల్ మే కలిపితే ఇవి రెండు కలిపితే నాన్న 144 వచ్చింది. ఇది 144 నెక్స్ట్ అలాగే బి కూడా సేమ్ అవే మంత్స్ కలపన్నాడంటే ఈ రెండు కలపాలి. 56 72 128 చిన్న. సో ఒకసారి 16 టేబుల్ ఇందులో 9 టైమ్స్, ఇందులో 8 టైమ్స్ పోతుంది. 9:8 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ బి గురించి మార్చు ఏప్రిల్ బి కలిపితే నాన్న మనకి 120 వచ్చింది. బి ఇన్ జూన్ చూసుకోవాలి నాన్న. జూన్ 80 ఉంది. 120కి 80కి డిఫరెన్స్ 40. ఇది జనరల్గా ఈజీగానే చెప్పేసుకోవచ్చు క్వశ్చన్ అయితే. సో నెక్స్ట్ వెళ్దాం చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 36 నుంచి 45 వరకు మనకు సింప్లిఫికేషన్స్ ఇచ్చాడు. సింప్లిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15 స్క్వేర్ 225 నాన్న. అది ఇటుపక్కకి వెళ్తే 480 అవుతుంది. 480 ఎందులో 60% అమ్మా అంటే 800 అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 4 పవర్ సంథింగ్గా రాసుకోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 4 స్క్వేర్ నాన్న. నెక్స్ట్ దీన్ని 2 క్యూబ్ రాస్తాం. మీకు ఐడియా ఉంటే కనుక దీన్ని 2 క్యూబ్ రాస్తాం. సో 2 క్యూబ్ పవర్ ఇది 12 అవుతుంది. అంటే 2 పవర్ 12 అంటే మనం దాన్ని ఏం రాయొచ్చు ఒకసారి చూద్దాం. 2 పవర్ 12ని ఒక 2 లోపలికి ఇచ్చేస్తే 4 పవర్ 6 రాయొచ్చు. ఇది ఒక 4 పవర్ 6 ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది. 6 2 కలిపితే 8 అవుతుంది. సో ఆన్సర్ 8గా తీసుకోవచ్చు. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఈ రెండు అటుపక్క తీసుకెళ్ళిపోదాం. సో 1 అటుపక్కకి వెళ్తే 5 - 1 4 అవుతుంది. సో ఆన్సర్ నియర్లీ 4 కానీ 4 కన్నా తక్కువగానే ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్సంటేజెస్ ఒకసారి కడదాం. జనరల్గా అయిపోతుంది ఈజీగా పర్సంటేజెస్ చేస్తే. దీన్ని ఇది 70%, ఇది 60%. 70% 60%, 130%, ఇది 10%. 10%లో 130% తీసేస్తే కనుక మనకు వచ్చేది 120% తీసేయాలి. 120% అంటే 1 కన్నా ఎక్కువ తీసేయాలి. 1 తీస్తే 3 వస్తుంది. 1 కన్నా ఎక్కువ తీస్తున్నాం కాబట్టి సో మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో లేదు అంటే ఎల్సిఎం చేద్దాం ఒకసారి చూడండి. ఈ 1 ఇటు పక్కకి వెళ్తే 5లోంచి 1 తీస్తే 4 వచ్చింది. డినామినేటర్స్ అన్ని 10 చేసుకున్నాం అనుకోండి. సో డినామినేటర్ 10 చేసుకుంటే 10 అవుతుంది. 10 1 = 10. 10లో 1 టైం పోతుంది. 1 × 1. నెక్స్ట్ -7. నెక్స్ట్ -6 తీసేస్తే -12/10 అవుతుంది. -6/5
-6/5 అంటే 1 తీసేయాలి ఫస్ట్, అప్పుడు 3 వస్తుంది. 3లో నుంచి మళ్ళీ 1/5 తీసేయాలి అంటే 4/5 అవుద్ది. 2 4/5 ఈజ్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్ తర్వాత సో ఇక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంటూలో ఉంది. ఫస్ట్ ఇది సింప్లిఫై చేసుకుని తర్వాత అది తీసుకెళ్దాం. ఇందులో ఇది 50 టైమ్స్ పోద్ది. 50 ఇటు పక్కకి వెళ్తే 72 వస్తుంది నాన్న. 8 టేబుల్లో 72 12 టైమ్స్ 8 టేబుల్లో ఇది 9 టైమ్స్ పోతుంది. 9 × 15 135 అని చెప్పొచ్చు. సో 135 ఆన్సర్ చేయొచ్చు. ముందు డివిజన్ చేయాలి కాబట్టి ఇది 12 అవుతుంది. నెక్స్ట్ 12 తీసేస్తే నాన్న దీంట్లో నుంచి 68 వస్తుంది. 68లో నుంచి ఈ 38 తీసేస్తే 30 వస్తుంది. ఈ డినామినేటర్లో ఉన్న 3 ఇది అటుపక్క వెళ్ళినప్పుడు పాజిటివ్ అవుతుంది కాబట్టి డినామినేటర్లో 3 ఉంటుంది. ఆ 3 ఇటు పక్క వస్తే 30 × 3 90 అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే నాన్న 18 ఒకసారి ఇక్కడ రాస్తానన్న 18 × 18/6 × 0.4. సో 6 టేబుల్లో ఇది 3 టైమ్స్ పోతుంది. 3 × ఇది 12 × 18 చేస్తే 216 పాయింట్ పెడితే అయిపోతుందమ్మా 216. నెక్స్ట్ ఇంటూ 4.5 అంటే 9/2. అటుపక్క వెళ్ళడం వల్ల 2తో మల్టిప్లై అవుతుంది, 9తో క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. 9 టేబుల్లో ఈ నెంబర్ 144 16 సార్లు పోతుంది. 16 × 2 చేస్తే 32 అవుద్ది. 32ని స్క్వేర్ చేయాలి, రూట్ అటుపక్క వెళ్తే స్క్వేర్ అవుద్ది కాబట్టి 1024 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సో ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 25 మల్టిపుల్ రూల్ అప్లై చేసుకుందాం మనం ఒకసారి. సో 25 మల్టిపుల్ రూల్ అప్లై చేసుకున్నాం అనుకోండి దీనికి. సో 56లో సగంలో సగం 14 వస్తుంది. ఓకే, పక్కన 2 సున్నాలు పెట్టాలి, ఎలాగో డెసిమల్స్ ఉన్నాయి గట్రా పాయింట్స్ పోతాయి. 19లో నుంచి 10 తీసి 1 కలిపితే 4.1 14లో నుంచి 10 తీసేసి 1 కలిపితే 4.1 అవుద్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వెళ్తే కనుక ఇది ఈ 2 మల్టిప్లై చేస్తే 240. 240లో నుంచి 104 తీసేయాలి. 100 తీసేసి 4 తీసేద్దాం. సో ఆన్సర్ 136 అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే కనుక 15% అంటే 3/20 రాసుకోవచ్చు. 3 టేబుల్లో ఇది 21 టైమ్స్. 21 × 20 అవుతుంది. సో 420. 420లో నుంచి 250 తీసేస్తే 170 అని చెప్పొచ్చు. సో ఆన్సర్ 170. సో దీస్ ఆర్ ద సింప్లిఫికేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి అమ్మ, 46th క్వశ్చన్. ఇవన్నీ మనకి సింగిల్స్ ఇచ్చాడమ్మ, అంటే ప్యూర్ క్వాంట్ నుంచి ఇచ్చినట్టు. ఒక జార్లో 84 లీటర్స్ ఉన్నాయంటమ్మ మిక్సర్. అందులో 1/7 వాటర్ ఉందంటమ్మ. ఒకవేళ మనం 14 లీటర్స్ బయటకు తీసేసినా మళ్ళీ మిగిలిన దాంట్లో కూడా 1/7 ఉంటుంది. 84లో 14 తీసేస్తే 70. 70లో 1/7 10 లీటర్స్ వాటర్ ఉంది. మళ్ళీ ఇంకో 2 లీటర్స్ కలిపాం కాబట్టి 12 లీటర్స్ ఉంది. సో 12 లీటర్స్ ఏమో వాటర్ ఉంది, 60 లీటర్స్ ఏమో మనకి మిల్క్ ఉన్నట్టు అవుతుంది. ఎందుకంటారా, సో మొత్తం 72 అవుతుందమ్మా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 14 తీసేస్తే 70 + 2 కలిపాం కాబట్టి 72లో 12 ఇది అయితే కనుక 60 అది అవుతుంది. సో మనల్ని పర్సంటేజ్ అడుగుతున్నాడు, మిల్క్ యొక్క పర్సంటేజ్ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉందమ్మా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక దీనికన్నా ఇది 48 ఉంది. 48 ఉంది. 48 అనేది ఇందులో 4 టైమ్స్ చేస్తే అవుతుంది కాబట్టి సో 400% మోర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఇచ్చాడు. 36 కిలోమీటర్స్ వెళ్ళారంట, మొత్తం 144 మినిట్స్లో వెళ్ళారంట. సో అప్పుడు మనకి B-S వస్తుంది. B-S ఒకసారి ఇక్కడ రాస్తాను నేను, B-S ఈజ్ ఈక్వల్ టు 36/144 × 60. ఇందులో ఇది 4 టైమ్స్, ఇందులో ఇది 15 టైమ్స్. సో ఇది ఆల్రెడీ క్వశ్చన్లో 18 ఇచ్చాడు నాన్న స్టిల్ వాటర్లో. సో ఆ లెక్కన ఇది 3 అవ్వాలి. మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే డౌన్ స్ట్రీమ్లో 4 అవర్స్లో ఎంత వెళ్తుందని అడుగుతున్నాడు డిస్టెన్స్. సో డౌన్ స్ట్రీమ్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 21 అవుతుంది. 21 × 4 చేస్తే 84 ఈజ్ ద ఆన్సర్ నాన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48కి వెళ్దాం. సో ఒకసారి చూడండి అమ్మ. క్వశ్చన్ నెంబర్ 48 చూస్తే కనుక ట్రైన్ ఏ ఉందంట 20 సెకండ్స్లో క్రాస్ చేసిందంటమ్మా ఒక పోల్ని 90 km/h. ఈ సెకండ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మీటర్/సెకండ్లో ఉండాలి. 90 అంటే 25 మీటర్/సెకండ్ చెప్పొచ్చు. అంటే ట్రైన్ లెంత్ ఆటోమేటిక్గా మనకి 20 × 25 అని చెప్పొచ్చు. అంటే మొత్తం మనకి 500 అవుతుంది ట్రైన్ ఏది. మరి అలాగే ట్రైన్ బీది ఎంతమ్మా అంటే దీనికన్నా ఒక 20 లెస్ అని చెప్తున్నాడు, అంటే 480 అవుతుంది. నెక్స్ట్ మనల్ని దాని స్పీడ్ అడుగుతున్నాడమ్మా ట్రైన్ బీది. 24 సెకండ్స్తో మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేసిందమ్మా. స్పీడ్ ఫార్ములా లెంత్ 480/24 km/hలో అడిగాడు కాబట్టి × 18/5 చేయాలి.
ఇందులో ఇది 20 టైమ్స్, ఇందులో ఇది 5 టైమ్స్, సారీ నాన్న 4 టైమ్స్, 5 టేబుల్లో 24 టైమ్స్, 4 18s are 72 నాన్న. సో 72 km/h ఇస్ ద ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ తర్వాత ఏ అనేవాడు 4000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు నాన్న. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 4 months ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ ది బిజినెస్ బి జాయిన్ అయ్యాడు 8400తో నాన్న. అదే సందర్భంలో ఏ వెళ్ళిపోయాడు అంటే మిగిలిన 8 months ఉంటాడు. 1 2 సింప్లిఫై. నెక్స్ట్ 4 టేబుల్ 20, 4 టేబుల్ 21, 2 టేబుల్ ఇందులో 10 టైమ్స్, సారీ 4 టేబుల్ 10 టైమ్స్, సారీ మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేస్తాను. 4000 ఫర్ ద 4 months, 8400 ఫర్ ద 8 months, 1 2 2 zeros cancel, 4 table 10 times, 4 table 21 times, 2 table ఇందులో 5 times, 5:21 వచ్చిందమ్మా. సో 5:21 రేషియోలో మనం షేర్ చేయాలి. మొత్తం టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఏ కావాలి 5/26 ఇంటూ 1,300,000 26 ఇందులో 5 times పడుద్ది. 5 5s are 25 పక్కన 2 zeros ఉన్నది ఆన్సర్ నాన్న. నెక్స్ట్ తర్వాతకి వెళ్తే కనుక ఏజెస్ నుంచి ఇచ్చాడు. ఏబీలు సమ్ ఇచ్చాడమ్మ 42, అలాగే బీసీల సమ్ కూడా ఇచ్చాడమ్మ 54. అంటే ఇదేమో బి ప్లస్ సి, ఇదేమో ఏ ప్లస్ బి నాన్న. 54లోంచి 42 తీసేస్తే మనకి 12 వస్తుంది. అదేమవుతుందమ్మా అంటే సి మైనస్ ఏ 12 అవుతుందమ్మా. అంటే ఇండైరెక్ట్గా సి మైనస్ ఏ డిఫరెన్స్ 12 years అని చెప్తున్నాడు ఆ పాయింట్లో. నెక్స్ట్ సి అనేవాడు బి కన్నా ఏ కన్నా ట్వైస్ అంటున్నాడు. అంటే వీడు 1 part అయితే వీడు 2 parts అవ్వాలి. అంటే ఆ లెక్కన వీడు 24 అయితే వీడు 12 అవ్వాలి. నెక్స్ట్ తర్వాత అబ్జర్వ్ చేస్తే మన బి ఏజ్ అడుగుతున్నాడు. సో బి ప్లస్ సి కలిపితే 54 కాబట్టి ఆల్రెడీ 24 పోతే మిగిలింది 30 అవుతుంది. అదే బీది అవుతుందమ్మా. ప్రజెంటే అడిగితే అదే ఆన్సర్ నాన్న. సో 30 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. సో తర్వాత 51 క్వశ్చన్కి వెళ్తే మనకి ఇచ్చిన దాన్ని బట్టి 20% మంత్లీ శాలరీ రెంట్కి వెళ్ళిపోయింది. మిగిలిన దాంట్లో అంటున్నాడు 20% మ్యూచువల్ ఫండ్, 12% అంటే రెండు కలిపి మిగిలిన దాంట్లోనేనా అంటే 80లోనే తీసాడు ఇది. సో నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇచ్చాడు. సో వాట్ ఈజ్ హిజ్ మంత్లీ శాలరీ అని అడుగుతున్నాడు. సో నేను సక్సెస్ వేలో రాస్తాను అంటాను కదా, అది రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ నాకు మిగిలింది 80, మళ్ళీ నాకు మిగిలింది 68. ఆ 68 వాల్యూ 24480. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ రూల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తేనా ఇది 9 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ కానీ 3 మల్టిపుల్ లేదు, 9 మల్టిపుల్ లేదు. సో ఆన్సర్ కంపల్సరీ 9 మల్టిపుల్ అవ్వాలి. 4500గా ఆన్సర్ డిసైడ్ చేసుకోవచ్చు మనం. సో మనం పెద్ద కష్టపడక్కర్లేదు దానికి. నెక్స్ట్ 51 లేదా సింప్లిఫై చేసుకొని వస్తామని నేను రాసిన ఈక్వేషన్ని. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 52 మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 200% పెంచాడంటున్నాడు. సో అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద మనకి 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీను 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ల మధ్యలో డిఫరెన్స్ అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు కూడా 100 తీసుకుంటాం. సో మార్కెట్ ప్రైస్ అనేది 300 అవుతుంది. 300 మీద 20% డిస్కౌంట్ ఇస్తే 240 అవుతుంది. 10 ఇస్తే కనుక 270 అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 30 అనేది 36 అయితే 100 ఎంత అని అడుగుతున్నాడు. 0 క్యాన్సిల్. ఇందులో ఇది 12 times, 12 into 10 120గా చెప్పొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ద కాస్ట్ ప్రైజ్ 120. నెక్స్ట్ 53కి వెళ్దాం. సో మనకి 2018లో ద పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ ఏ అంటున్నాడు 4080 అంట. ఇన్ 2018 ద పాపులేషన్ ఆఫ్ ది విలేజ్ ఏ ఇంక్రీజ్డ్ బై 20% యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఓకే 2017 కంటే అంటే దాని ప్రకారం ఇది 120% అవుద్దామా, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద మేల్స్ టు ఫీమేల్స్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో వాట్ వాజ్ ద అని అడుగుతున్నాడు. రేషియో కూడా 2017లోదే. సో ఒకసారి నేను దీన్ని కూడా ఒకసారి రాస్తున్నాను చూడండి. 4080 ఇంటూ 100/120 రాస్తున్నాను. ఎందుకంటే ఇది 120%, మనకు కావాల్సిన 100%. మనకు అడిగింది మేల్స్ అడుగుతున్నాడు. మేల్స్ యొక్క పార్ట్స్ 12 parts పైన రాస్తున్నాను. ఇది మొత్తము కూడా 17 parts అవుతుంది. 0 క్యాన్సిల్, 12 క్యాన్సిల్. 17 టేబుల్లో దీన్ని కట్ చేసేద్దాం నాన్న. 17 టేబుల్లో ఇది మేబీ 2 times పోతుంది, తర్వాత 4 times పోతుంది. సో 2400 ఎక్కడైనా ఉంటే అదే ఆన్సర్గా మనం డిసైడ్ చేసుకోవచ్చమ్మా. సో ఆన్సర్ 2400. నెక్స్ట్ తర్వాత
ఇన్లెట్ ఏ ఉందంట అది ఫిల్ చేస్తుందంటమ్మా ఒక ఎంటీ ట్యాంక్ని 48 అవర్స్లో. అలాగే అవుట్లెట్ ఉందంట అది ఎంటీ చేస్తుందంటమ్మా ఫుల్గా ఉన్న ట్యాంక్ని 72 అవర్స్. ఇన్లెట్ ఏ వాజ్ ఓపెన్ 12 అవర్స్ అండ్ దెన్ క్లోజ్. అవుట్లెట్ బి వాజ్ ఓపెన్ 3 అవర్స్ అండ్ దెన్ క్లోజ్. వాట్ వాజ్ ద పోర్షన్ ఆఫ్ ది ఫిల్ అంటున్నాడు 15 అవర్స్ తర్వాత అని అడుగుతున్నాడు. దీనికి ఎల్సిఎం చేసేద్దాం నాన్న. సో ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి 144 అవుతుంది, ఎందుకంటే 72 డబల్ చేసుకున్నాను నేను. అంటే ఇది 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది, అది 2 యూనిట్స్ మైనస్ చేస్తుంది. 3 యూనిట్స్ ఫిల్ చేస్తుందంటే కనుక 12 అవర్స్లో 36 అవుద్ది. 2 యూనిట్స్ ఖాళీ చేస్తుందంటే కనుక 6 పోతుంది, అంటే 30 వస్తుంది. ఎంత పోర్షన్ అయిందంటే కనుక 30/144 రాసుకుంటాం. సో క్యాన్సిల్ చేసుకుంటే కనుక 6 టేబుల్ 5 టైమ్స్, 6 టేబుల్ 24 టైమ్స్, 5/24 మనకి ఫిల్ అవుతుంది. సో ఆన్సర్ 5/24గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడు. ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత అమ్మా అంటే 64 ఇచ్చాడు. సో ఒకసారి మీకు స్క్వేర్ గీస్తాను. సో ఇది స్క్వేర్ అని ఫీల్ అవ్వండి. ఇది మొత్తం కలిపితే అంటే దీని సైడ్స్ అన్ని కలిపితే 64 అయితే ఇది 16 అవ్వాలి. అలాగే రెక్టాంగిల్ అంటున్నాడు. ఇది రెక్టాంగిల్ అనుకుంటే కనుక మనం ద లెంత్ ఏమో 4 లెస్ అంటున్నాడు ఎవరికైనా సైడ్ కన్నా. సైడ్ 16 కాబట్టి ఇది 12 అవుతుంది. సో ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చేసాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 108 అవ్వాలంటే ఇది 9 అయితేనే అవుతుందమ్మా. సో వాట్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ రాసాం నాన్న, ఇక్కడ ఆన్సర్ 9 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 56 నుంచి 58 వరకు మనకి కేస్లెట్ ఇచ్చాడమ్మా. సో ఒకసారి దీని డేటాని షార్ట్అవుట్ చేసుకుందాం. ఒకసారి చూడండి, 3 కార్స్ ఉన్నాయని చెప్పాడు ఇక్కడ లాస్ట్ లైన్లో. ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేర్లేమో ABCD అట్ డిఫరెంట్ స్పీడ్స్ అంటున్నాడు. కార్ ఏ అంట. ఓకే, సో ఏ యాక్చువల్గా ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఇచ్చాడు. ABC అనేవి కార్స్, ఇది డిస్టెన్స్, ఇది టైం, ఇది స్పీడ్ నాన్న. సో మొత్తం అన్నీ రాసుకుందాము. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఏ 300 కిలోమీటర్స్ అమ్మ. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ బి 100 కిలోమీటర్స్ లెస్ దెన్ ద కార్ ట్రావెల్డ్ బై సికి అనే దానికన్నా ఇది తక్కువ అని చెప్తున్నాడు. ద స్పీడ్ ఈజ్ 80 km/h. సో బి అనే దానిది 80 km/h నాన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ విచ్ ఈజ్ 20 లెస్సా 20 మోరా? సారీ నాన్న, 20 మోర్ ఉంది ఎవరికన్నా ఏ కన్నా, అంటే 60 అవుతుంది నాన్న. 60 km/h అంటే టైం 5 అవర్స్గా చెప్పేసుకోవచ్చు మనం. నెక్స్ట్ తర్వాత ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ హోల్ ద డిస్టెన్స్ ఈజ్ 8 అవర్స్ అంటున్నాడు. సో మొత్తం డిస్టెన్స్ 8 అవర్స్ అంట. ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్ బై ఆల్ ద కార్స్ ఈజ్ 1400. సో ఇది 1400 అంటమ్మా. సో 300 పోతే బీసీలు కలిపితే 1100 అవ్వాలి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 100. సమ్ ఏమో 1100, డిఫరెన్స్ ఏమో 100. సో 1100 కలిపి బై 2 చేస్తే 600 వస్తుంది. అది ఎవరు ఎక్కువ వాళ్ళు అవుతారు. ఎవరు ఎక్కువ అంటే సి ఎక్కువ నాన్న. సో 600, ఇది 500 అమ్మ. 500/80 రాసామనుకోండి, సింప్లిఫై చేస్తే 25/4 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ ద హోల్ ద డిస్టెన్స్ ఈజ్ 8 ఇచ్చేసాడు. సో ఇది 8 అవుతుంది. సో దీన్ని ఒకసారి సింప్లిఫై చేస్తే కనుక 75 km/h అవుతుందన్నమాట. ఓకే, సో డిస్టెన్స్ వచ్చాయి, టైమ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి నాన్న. ఇది 6 అవర్స్ చేంజ్ అవుతుంది. సో ఒకసారి క్వశ్చన్స్లో చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ద సి అంటమ్మా. దీనికన్నా ఇది ఎంత తక్కువ అంటున్నాడు? 15 తక్కువ నాన్న. 60 అనే నెంబర్ 75 కన్నా 15 తక్కువ. ఎంత పర్సంటేజ్ అంటున్నాడమ్మా అంటే దీంతో కంపేర్ చేసుకోవాలి 75తో. ఇది సగంలో సగం కాదు నాన్న, 1/5 అవుతుంది. 1/5 అంటే మనకి 20%. నెక్స్ట్ తర్వాత వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నాడమ్మా 300. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద టైమ్ ఆల్ ద కార్స్ కంప్లీట్ ద రెస్పెక్టివ్ డిస్టెన్స్. మొత్తం డిస్టెన్స్లు కలిపితే ఎంత అని అడుగుతున్నాడు నాన్న. ఈ రెండు కలిపితేనేమో 13 ఇది ఒక 6, 19 అవర్స్ 15 minutes అవుతుందమ్మా. సో నెక్స్ట్ తర్వాత కోడాడికి ఇచ్చాడు 59 నుంచి 60 వరకు. సో ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక x² కూడా సంథింగ్ ఇచ్చాడంటే xకి 2 రూట్స్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ కాన్స్టెంట్ ముందు నెగిటివ్ ఉందంటే దీనికి 2 రూట్స్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. సో ఆన్సర్ డైరెక్ట్గా మనం నో రిలేషన్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం చూసుకుంటే కనుక +4 +2 అవుతుంది నాన్న రూట్స్ ఎక్స్కి. నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక +6 +3 అవుతుంది. సో 4 కన్నా 6 పెద్దది, 3 కన్నా ఇది పెద్దది కాబట్టి దీనికి కూడా ఆన్సర్ నో రిలేషన్ అని చెప్పొచ్చు. సో 68th క్వశ్చన్ ఆన్సర్ నో రిలేషన్ నాన్న. 61 నుంచి 65 వరకు చూసుకుంటే కనుక మనకి క్వశ్చన్ టేబులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
రిగార్డింగ్ ద డేటా నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్. ఓకే, స్టోర్ పేరు ఏబీసీ అంటమ్మా, 5 డిఫరెంట్ డేస్లో వెళ్ళారంట. ఆల్రెడీ మనకి వాల్యూస్ ఇచ్చేసాడు. సో మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 40% ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ డే 6 మన దగ్గర లేదు నాన్న, ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ది పీపుల్ హూ విజిటెడ్ 4 అంట. 40% అంటే 2/5 నాన్న, అది 6th డేలో ఈజ్ ఈక్వల్ టు డే 4లో ఉన్న 300 అంటున్నాడు. సో ఇందులో ఇది 150 టైమ్స్ నాన్న. సో 5 ఇటు పక్కకి వెళ్తే కనుక 6th డే ఏమవుతుందమ్మా అంటే 750 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ద 750. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది హూ విజిటెడ్ స్టోర్ ఆన్ 1 డే 1 and 2. 1, 2 కలపమంటున్నాడమ్మా, 1400 నాన్న. అలాగే డే 3కి ఒకటే అడుగుతున్నాడమ్మా, డే 3 450 నాన్న. 1400లో నుంచి మనం 450 తీసేయాలి, 400 తీసేసి 50 తీసేద్దాం నాన్న, 950 అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది పీపుల్ హూ విజిటెడ్ ఆన్ 3 and 4 కలపమంటున్నాడమ్మా. 3, 4 కలిపితే 750 చిన్న. నెక్స్ట్ అలాగే డే 1 ఒక్కటే తీసుకోమంటున్నాడు, 600 నాన్న. సో 150 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో 5:4గా చెప్పొచ్చు. నెక్స్ట్, తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే, యావరేజ్ టైం స్పెంట్ ఇన్ ద స్టోర్ బై ఈచ్ పర్సన్ ఆన్ డే 3 16 minutes అంటమ్మా. సో డే 3 వెళ్ళిన వాళ్ళందరూ కూడా 16 minutesగా ఉన్నారు యావరేజ్గా. అలాగే డే 5లో వెళ్ళిన వాళ్ళు 12 minutes ఉన్నారు. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ హౌ మచ్ టైము, రెండు కలిపి అడుగుతున్నాడమ్మా. సో అదొకసారి చూద్దాం, ఒకసారి చూడండి. సో డే 3లో మనకి వెళ్ళిన వాళ్ళు ఎంతమ్మా అంటే 450 మెంబర్స్ వెళ్ళారు. సో ఒక్కొక్కరు 16 ఉన్నారు. బై 60 చేస్తే మనకి అవర్స్లో వస్తుంది. 2 టేబుల్లో ఇది 3 times, 2 టేబుల్లో 8 times, 3 టేబుల్లో ఇది 15 times. 15 into 80 చేస్తే 120 నాన్న. అలాగే డే 5లో వెళ్ళిన వాళ్ళు 700 into 12 minutes బై 60 చేస్తే ఇందులో 1/5. 5 డివిజిబుల్ రూల్ 0 కొట్టేసి 17 డబుల్ చేస్తే 140. సో మొత్తం 260గా చెప్పొచ్చు. సో 260 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 65కి వెళ్దాం. ఇఫ్ 30% ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ స్టోర్ ఆన్ డే 1 వేర్ ఫీమేల్ అండ్ 30% ఆఫ్ ది పీపుల్ హూ విజిటెడ్ డే 1 వేర్ ఫీమేల్స్ అంట. సో డే 1లో వెళ్ళిన వాళ్ళలో 30% ఫీమేల్స్ అంట. అండ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద ఫీమేల్ హూ విజిటెడ్ ఇన్ ద స్టోర్ డే 1 to ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ హూ విజిటెడ్ ఇన్ ద డే 4కి వెళ్ళిపోయాడు. 30% వాల్యూ డే 1లో కట్టుకుంటే నాన్న మనకి 180 అవుతుంది. డే 4లో కూడా 180. 3:2 ఇచ్చాడు. సో 3 parts 180 అయితే ఇది 120. ఈ 120 అనేది డే 4లో నాన్న. డే 4లో 120 వాళ్ళైతే మనల్ని అడిగింది మేల్స్ 300లో 120 పోతే మిగిలిన 180 అవుతుంది. సో 180 ఈజ్ ద ఆన్సర్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాన్న. థ్యాంక్ యూ.